అన్నదాతలు రోడ్డెక్కారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలింపులో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ సంఘటన మంగళవారం కొల్చారం మండలం సంగయ్యపేట గ్రామంలో చోటు చేసుకుంది. మెదక్ జిగ్గిపేట ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించాయి. ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ మహమ్మద్ కౌస్ చేరుకుని డీఎస్ఓతో మాట్లాడి సమస్యను వివరించారు. డీఎస్ఓ హామీ మేరకు తూకం చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు పంపుతామని డీఎస్ఓ హామీ ఇచ్చారని ఎస్ఐ రైతులను నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పురే ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం తూకం చేసి 15 రోజులు అవుతున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగా లారీలు రాక తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. డీఎస్ఓ నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని అన్నారు. చూడండి సార్ మరి వీడు ఏమన్నా కానీ సార్ ఇక్కడ అక్కడ పోలీసు వేరే అరేంజ్మెంట్ అంటే అది ఏరే మిల్లుకు ఒక్కడే మిల్లుకోవాలి అని ఒక్కడే కాంట చేసుకుంటాడు. ఐదారు బండ్లు అంటే చేయలేము, రోజు 4 బండ్లు అరేంజ్ ఒకటే చేయండి. బండ్లకి ఏమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి. నేను డైరెక్ట్ పోయి డిఎస్ఓ 10 రోజులే సార్ వాటి నుంచి పెట్టి అట్టండి. 10 రోజులే నుంచి పెట్టి ఇవేమి సంతులు కావాలి. పదిహేను రోజుల నుంచి మరి కలెక్టరేట్ డిఎస్ఓ నుంచి కూడా మాకు లారీలు రాకపోవడం పట్ల రైతులు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయింది. మరి అందులో భాగంగా మరి సన్నయ్య అంటూ దొడ్డే అంటూ రకం అంటూ మాకు రైస్ మిల్ల నుంచి ఇంతవరకు కూడా మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. సన్నకారు చిన్నకారు రైతులకు కూడా మరి పట్టించుకున్న పాపాన లేరు ఈ అధికారులు కూడా. మరి ఎలక్షన్ కోడ్తోని మరి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే డిఎస్ఓ గారు సంగాయపేటకు ఖచ్చితంగా 20 లారీలు పంపితేనే ఈ రోడ్డు మీదకి లేవడం జరుగుతుంది. ఒకవేళ లేదంటే డిఎస్ఓ మీద నిరసన ప్లస్ ఇంకోటి కలెక్టరేట్ కానీ కూర్చుండేది వాస్తవం. ఈ రైతులందరూ పోయి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మరి స్పందిస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందిస్తూ మరి రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత.